ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. MDH నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను శివకుమార్ రొక్కం. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాలతో బంగారం వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గింది. ఇక గోల్డ్ 300 రూపాయల వరకు తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 1.63 లక్షలుగా ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం ధర 1,50,000కు చేరింది. ఇక కిలో వెండి 1000 తగ్గి ప్రస్తుతం 2.74 లక్షలు పలుకుతుంది. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక వోడాఫోన్ ఐడియా, AWL అగ్రి, ఇక బిలియన్ బ్రెయిన్స్, జీసెయిల్, ఇక లారస్ ల్యాబ్స్ లాభాల్లో ట్రేడ్ అవుతుండగా గోద్రేజ్ ఇంద్, ఇక హిటాచి ఎనర్జీ స్టాక్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇదే అంశంపై మనతో చర్చించడానికి మార్కెట్ ఎక్స్పర్ట్ గురుప్రసాద్ గారు అందుబాటులోకి వచ్చారు. వారిని అడిగి మరిన్ని విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. గురుప్రసాద్ గారు, నా ఆడియో క్లియర్గా ఉంది కదా మీకు? గురుప్రసాద్ గారు, ఇవాళ స్టాక్ మార్కెట్లో నష్టాల్లో ట్రేడ్ అవుతున్న పరిస్థితి ప్రజెంట్. ఇవాళ F&O సంబంధించి స్టాక్స్, అలాగే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది. ఇవాళ ట్రేడ్ ఎలా ముగిసే అవకాశం ఉంది? ఈ రోజు యాక్చువల్గా వచ్చి వీక్లీ యాజ్ పర్ ఈ వీక్ వచ్చి మనకి లెవెల్స్ అనేది డౌన్ సైడ్ వచ్చి 24,180 బిలో అట్ ప్రెసెంట్ ట్రేడ్ అవుతుంది. కాబట్టి మనం అంచనా ప్రకారం 24,180 బిలో క్లోజ్ అయితే మనకి మళ్ళీ వచ్చి ఒక నెగటివ్ అనేది చూడడానికి అవకాశం ఉంది. బట్ క్లోజింగ్ వచ్చి కొద్దిగా ఒక బౌన్స్ బ్యాక్ అయ్యేటట్టు కనబడుతుంది. లెట్స్ ఇంకా ఒక 1 అవర్ 1.5 అవర్ ఉంది, చూద్దాము అది. బట్ ఏదైనా అట్ ప్రెసెంట్ 24,200 బిలో ఉన్నంత వరకు మార్కెట్ వచ్చి డౌన్. ఇక గురుప్రసాద్ గారు అంటేనే నిఫ్టీ స్పాట్ అని చెప్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిఫ్టీ డైరెక్షన్ ఎలా ఉంటుందంటారు? నిఫ్టీ అట్ ప్రెసెంట్ సార్ 24,200 అబోవ్ ఉంటే మాత్రం మళ్ళీ వచ్చి అప్ సైడ్ మళ్ళీ ఒక 200 పాయింట్స్ 250 పాయింట్స్ మళ్ళీ అప్ అవ్వడానికి అవకాశం ఉంది. బట్ అంటిల్ అండ్ అన్లెస్ ఇప్పుడు 24,200 కింద ఉన్నంత వరకు డౌన్ గానే పరిగణించాలి. బట్ ఇప్పుడు ఎందుకంటే ఇది వచ్చి మంత్ ఎక్స్పైరీ కూడా, ఇట్ ఈస్ నాట్ ఎ వీక్లీ ఎక్స్పైరీ, ఇది మంత్ ఎక్స్పైరీ కూడా. కాబట్టి షార్ట్ కవరింగ్ అనేది రావడానికి అవకాశం ఉంది అనేది కనబడుతుంది. మేబీ రావచ్చు. ఓకే, బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నా కూడా ఇవాళ ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది కదా గురుప్రసాద్ గారు. వచ్చే నెల బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉండే ఛాన్స్ ఉంది అనుకోవాలి? లేదు సార్, బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు 200 పాయింట్స్ డౌన్ లోనే ఉంది. ఓకే, ఫ్లాట్ గా ఏం లేదు, 200 పాయింట్స్ డౌన్ గానే ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా అట్ ప్రెసెంట్ వచ్చి యాజ్ పర్ ఇది వచ్చి 57,600 బిలో డౌన్ లోనే ఉంది. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సార్ రెండు డౌన్ లోనే ఉందండి. 57,600 బిలో ఉన్నంత వరకు బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ వీక్ డౌన్. టోటల్ గా అనేది ఈ వీక్ మనం చూసుకుంటే నెక్స్ట్ కమింగ్ ఇంకా వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే ఉంది. 24,200 బిలో ఉన్నంత వరకు నిఫ్టీ వచ్చి షార్టే. అదేలాగా బ్యాంక్ నిఫ్టీ కూడా 57,600 బిలో ఉన్నంత వరకు షార్ట్. డౌన్ సైడ్ లెవెల్స్ కావాలంటే నేను చెప్తాను. ముఖ్యంగా HDFC బ్యాంక్ ఆల్ టైమ్ 5 years లోలో కనిపిస్తుంది. ఇక నిఫ్టీ HDFC ప్రధానంగా వెయిటేజ్ ఉన్న స్టాక్. ఇప్పుడున్న పరిస్థితిలో HDFC స్టాక్ను బై చేయొచ్చు అంటారా, లేదంటే ఇంకా వెయిట్ చేయమంటారా? ఏం చెప్తారు గురుప్రసాద్ గారు? HDFC అవునండి. HDFC జస్ట్ a minute. ఇప్పుడు వచ్చి ప్రైస్ వచ్చి 722 ఉంది, నడుస్తుంది. కొంచెం వెయిట్ చేయండి సార్. HDFC ఎగ్జాక్ట్ లెవెల్స్ కావాలంటే చెప్తాను, అక్యుములేట్ చేసుకోవడానికి. ఎగ్జాక్ట్ లెవెల్స్ వచ్చి అంటే కమింగ్ డేస్ లో ఈ లెవెల్స్ వచ్చి చాలా ఉపయోగపడుతుంది.
అంటే నెక్స్ట్ కమింగ్ బుల్ మార్కెట్ అనేది స్టార్ట్ అయితే ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్ గా ఒక మంచి లెవెల్ అండి 727. అనదర్ లెవెల్ ఇక ఫైనల్ లెవెల్ హెచ్డిఎఫ్సి బ్యాంకు 628 రూపాయలకి కింద తగ్గడానికి అవకాశం లేదు. ఓ ఓకే. ఎందుకంటే ఇక 628 అక్కడికి వచ్చిందంటే ఇక హ్యూజ్ బయింగ్ వస్తుంది బ్యాంకింగ్ లో. హెచ్డిఎఫ్సి అని కాదు, ఎందుకంటే హెచ్డిఎఫ్సి ఒకటి బయింగ్ స్టార్ట్ అయిందంటే ఇక వాటి వెనకాల అన్ని బ్యాంకులు టోటల్ గా మళ్ళీ బయింగ్ స్టార్ట్ ఉంది. బట్ ఏదైనా బ్యాంకింగ్ కి మాత్రం హెచ్డిఎఫ్సి ఇట్స్ వెరీ బాటమ్ లో ఉందండి. ఈ రెండు ప్రైసెస్ వచ్చి మంచి ప్రైస్ అండి. ఓకే. ఇక బులియన్ మార్కెట్ చూసుకున్నా కూడా ఇవాళ ఫ్లాట్గా కంటిన్యూ అవుతున్నట్టు సిచ్యువేషన్ కనిపిస్తుంది కదా. గత వారం లాభాల్లో ఉన్నాయి, బంగారం సిల్వర్ పెరగడం చూసాము. గోల్డ్ ఎంతవరకు పెరిగే అవకాశాలు ఉన్నాయంటారు? ఇక మంత్లీ లెవెల్ ఎలా ఉండే ఛాన్స్ ఉంది అనుకోవచ్చు గురుప్రసాద్ గారు? గోల్డ్ వచ్చి యాక్చువల్గా ఈ మంత్ లెవెల్స్ జస్ట్ మినిట్ ఉండండి. ఆల్రెడీ మనం గోల్డ్ వచ్చి యాక్చువల్గా వచ్చి ఈ మంత్ మనకి అట్ ప్రెసెంట్ మనకు గోల్డ్ వచ్చి ఇప్పుడు 1,63,000 ట్రేడ్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ మనకి ఈ మంత్ వచ్చి ఒక మనం మంత్లీ టార్గెట్ ఇంకొక 3,000 పాయింట్లు, ఒక 1,66,000 దాకా రావడానికి అవకాశం ఉంది. అది ఇంకొక 5 రోజులు ఉంది. 5 రోజుల తర్వాత మళ్ళీ కొత్త లెవెల్స్ అనేది మనకి ఫార్మేషన్ అవుతుంది. బట్ అట్ ప్రెసెంట్ వచ్చి 1,66,000 టచ్ అవడానికి ఇంకొక 5 రోజుల్లో అవకాశం ఉంది. అది కానీ కొన్ని వార్తలు ముఖ్యంగా సోషల్ మీడియాలో మాత్రం కొంత హైప్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కదా గోల్డ్కి సంబంధించి గురుప్రసాద్ గారు. 2 లక్షల మార్క్ అని చెప్పి తమ్నైన్స్ టైటిల్స్ కూడా పెడుతున్న పరిస్థితి. ఆ స్థాయి వరకు వెళ్ళే ఛాన్స్ ఉందంటారా నిజంగా? సార్ గోల్డ్ వచ్చి యాక్చువల్గా ఇప్పుడు అట్ ప్రెసెంట్ నేను అనేది మన ఇండియన్ మార్కెట్ చెప్పాను. మన కామెక్స్ లో తీసుకుంటే మనకు వచ్చి ఒక 5,000 దాకా టార్గెట్ చూపిస్తుంది. బట్ ఇంచుమించు 5,000 మనకి టార్గెట్ వచ్చినా కూడా 180 దాకా రావడానికి అవకాశం ఉంది సార్. 175, 180, 2 lakhs అనేది మార్క్ టచ్ అవడం కొద్దిగా కష్టమే. బట్ 180 దాకా రావడానికి అవకాశం ఉంది. ఓకే. అండ్ కొంతమంది వ్యూయర్స్ యొక్క క్వశ్చన్స్ కూడా ఒకసారి నేను చెప్తున్నాను చూడండి గురుప్రసాద్ గారు. హైదరాబాద్ నుంచి శివ అడుగుతున్నారు ఈ క్వశ్చన్. ఫార్మా సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది? ఏ స్టాక్స్ మంచి లాభాలు ఇస్తాయి? ఇక దివిస్ ల్యాబొరేటరీస్ ఈ మధ్య గ్రోత్ బాగుంది, ఇన్వెస్ట్ చేయమంటారా అని అడుగుతున్నారు. దివిస్ ఎప్పుడు గోల్డే అండి. అది ఆ కంపెనీ ఇట్స్ వెరీ వండర్ఫుల్ కంపెనీ. నేను గత 26 years నుంచి చూస్తున్నాను. సారీ 2003లో అది ఐపీఓ వచ్చింది, 2లో ఇప్పుడు ఐపీఓ వచ్చింది. దాదాపు 24 సంవత్సరాల నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది దివీసు. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ ఫార్మాలో. బట్ ఆల్మోస్ట్ ఇప్పుడు బాగా మంచి, అంటే దాదాపు ఒక 3,000 నుంచి ఇప్పుడు 9,000 దాకా పెరిగింది. అంటే 6,000 రూపాయలు దివీస్లో. ఆల్మోస్ట్ నేనే ఒక 3,000లో రికమెండ్ చేశాను బయింగ్ చేసుకోమని చెప్పి. ఇప్పుడు ఆల్మోస్ట్ 6,000 రూపాయలు లాభంలో ఉంది. 9,000 దాకా దివీస్ ఉంది. ఇప్పుడు అట్ ప్రెసెంట్ వచ్చి నోవార్టిస్ ని కొద్దిగా ఫార్మాలో దాన్ని లాంగ్ టర్మ్ గా కొద్దిగా పిక్ చేసుకోమని చెప్తాను. అండ్ ఇందాక మనం బంగారం గురించి మాట్లాడుకున్నాం గురుప్రసాద్ గారు. ఈ మధ్య సిల్వర్ కూడా అదే స్థాయిలో పెరగడం మనం చూస్తున్నటువంటి పరిస్థితి కదా. కొంతమంది బంగారం కంటే సిల్వర్ కొంత బెస్ట్ ఆప్షన్గా చూస్తున్నారు. సిల్వర్ కూడా అప్పు చేసైనా సరే సిల్వర్ కొని దగ్గర పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి, ఇన్వెస్ట్మెంట్ పర్పస్తో చూస్తున్నటువంటి పరిస్థితి. ఏంటి ఏది మేలంటే మీరు ఏం చెప్తారు, బంగారమా సిల్వరా? 50-50 చేసుకోమని చెప్తాను. ఓకే. ఎందుకంటున్నానంటే వన్ పాయింట్ ఆఫ్ టైంలో బంగారం కూడా అలాగే హోల్డ్ చేసుకొని సిల్వర్ వచ్చి మళ్ళీ విపరీతంగా పెరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే సిల్వర్ వచ్చి యాక్చువల్గా ఇట్స్ యూసేజ్ వచ్చి చాలా ఎక్కువ. ఓన్లీ బంగారం వచ్చి మనం వాడుకుంటాము ఫంక్షన్స్ కి వాటికి. బట్ సిల్వర్ వచ్చి ఇండస్ట్రియల్ కి, ఇప్పుడు లేటెస్ట్ గా ఈవీ వెహికల్స్ కి చాలా, అంటే సిల్వర్ వచ్చి చాలా పొటెన్షియల్ ఉంది వాడకంలో. కాబట్టి బంగారం కంటే సిల్వర్ వచ్చి ఎలా చెప్పాలంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 4,40,000 ఒక ఐ అనేది టచ్ అయింది. నా అంచనా ప్రకారం సిల్వర్ నెక్స్ట్ ఒక 5 years కి 10 lakhs టచ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఓకే.
అండ్ 5 to 6 years. 2026 ఇయర్ ఎండ్కి గోల్డ్ సిచ్యువేషన్ ఏ రకంగా ఉండే ఛాన్స్ ఉందనుకోవచ్చు. మీ లుకౌట్ ఏంటి అసలు చిన్న పెట్టుబడిదారులకు మీరు ఇచ్చేటటువంటి ఒక ముఖ్యమైన సూచన గోల్డ్ విషయంలో? గోల్డ్ వచ్చి నేను ఆల్రెడీ చెప్పాను సార్, లెవెల్ క్లియర్ గా చెప్పాను. 1,30,000 రేంజ్ వస్తే బై చేయమని చెప్పాను ఆల్రెడీ. మన ఇదే జీలోనే లాస్ట్ ఒక 2-3 months ముందు కూడా చెప్పాను. ఎందుకంటే గోల్డ్ ఒక రేంజ్ వచ్చి 1,30,000 నుంచి 1,80,000, మళ్ళీ 1,80,000 వస్తే మళ్ళీ అక్కడ సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ 1,30,000 రేంజ్ బౌండ్ లో ట్రేడ్ అవుతుంది. ఎందుకంటే ఒక్కసారి గోల్డ్ వచ్చి ఎక్స్పాండ్ అయిపోయింది. ఎందుకంటే గోల్డ్ లో ఎంతో మంది చూడండి, ఎప్పుడైనా గోల్డ్ ఒక పీక్ వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే అది వచ్చి మన ఎలా చెప్పంటే సింపుల్ గానే చెప్పొచ్చు. ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, మనపురం, ముత్తూట్ అందరూ బ్యాంకింగ్ కానీ ఎవరైనా సరే గోల్డ్ లో వచ్చి ఎక్కువ లోన్స్ అనేది మనకి ఇస్తూ ఉంటారు. మాక్సిమం గోల్డ్ లో వచ్చి మీరు చూడండి, ఆలోచించండి, ఎప్పుడు ఎంత పెరిగినా కూడా 20% అంటే 20-25% కంటే కింద దిగదు. సిల్వర్ 50% దిగండి, గోల్డ్ దిగలేదు కదా. కాబట్టి ఇట్స్ దాని యొక్క ప్రభావం అది అనమాట. ఓకే, మరొక వ్యూయర్ క్వశ్చన్ కూడా చూద్దామండి. రాజు తిరుపతి నుంచి అడుగుతున్నారు ఈ క్వశ్చన్. ఆల్కహాల్ అండ్ బేవరేజెస్ కంపెనీస్ బేస్డ్ స్టాక్స్ ఎంచుకోవడం వల్ల లాభమేనా? ఈ మధ్య పెద్దగా లాభాలు ఎందుకు రావడం లేదని అడుగుతున్నారు. అంటే స్టాక్స్ అన్ని మంచి బాగా పీక్ వెళ్ళింది. ఆల్కహాల్ అండ్ బేవరేజెస్ లో బాగా బాటమ్ లో ఉండేది వైన్ SULA సుల్లా స్టాక్. ఆ స్టాక్ కావంటే ఇప్పుడు 144 లో ఉంది, కావంటే పిక్ చేసుకోమని చెప్పండి. నెక్స్ట్ కమింగ్ ఒక 2 to 3 years కి ఒక మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అది బాటమ్ అవుట్ అవడానికి అవకాశం ఉంది. మళ్ళీ ఒక 2 to 3 years లో 350-500 కూడా వెళ్ళడానికి అవకాశం. బట్ లాంగ్ టర్మ్ చెప్తున్నా, ఓవర్ నైట్ లో కాదు, ఏదో చెప్పారని ఇమీడియట్ గా కొనకూడదు, స్లోగా అక్యుములేట్ చేయాలి. అండ్ ఎఫ్ఐఐలో ఒకవైపు కొనుగోలు జరుపుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మన దేశీయ ఇన్వెస్టర్లు ఎంతవరకు మార్కెట్ని ఈ స్థాయిలో సపోర్ట్ చేస్తున్నారు ఎట్ ప్రెసెంట్ అంటే ఏం చెప్తారు? మన వాళ్ళు సపోర్ట్ చేసి విసిగిపోయారండి గత ఒక 2 సంవత్సరాల నుంచి. ఎందుకంటే మార్కెట్ పెరుగుతుంది అని. మార్కెట్ వచ్చి చూడండి ఒక ఎగ్జిట్ మోడ్ లో ఉంది. వింటున్నారా సార్? ప్లీజ్ కంటిన్యూ. మార్కెట్ వచ్చి ఒక ఎగ్జిట్ మోడ్ లో ఉంది. మార్కెట్ వచ్చి నెక్స్ట్ మార్చ్ నుంచి ఒక మూమెంట్ అనేది, అంటే ఎలా చెప్పాలంటే నెక్స్ట్ మార్చ్ నుంచి మార్కెట్ మళ్ళీ రివర్స్ చూడకుండా అప్ వెళ్ళడానికి అవకాశం ఉందండి. కాబట్టి ఈ వచ్చే 6 నెలలు, ఈ కమింగ్ 6 months లో మీరు కొద్దిగా పెయిన్ అనేది మనం అనుభవించాల్సిందే, తప్పదు అది. అండ్ ఐటీ సెక్టర్ ఏ రకంగా ఉండే అవకాశం ఉందండి? ఐటీ సెక్టర్కి సంబంధించి కొంత ఆందోళనలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. కాకపోతే భవిష్యత్తు బాగుంటుంది అనేటటువంటి ఒక ఆశ కూడా కనిపిస్తున్న పరిస్థితి కదా. బాగుంటుందా? ఎలా ఉండే అవకాశం ఉంది ఐటీకి సంబంధించి? ఖచ్చితంగా బాగుంటుందండి. ఎందుకంటే ఐటీ వచ్చి రీషఫ్లింగ్ అవుతుంది. టోటల్ గా కంప్లీట్ గా కంపెనీస్ అంతా ఏఐకి స్విచ్ ఓవర్ అవుతున్నారు. ఓల్డ్ ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారు. అంటే ఇప్పుడు చాలా మంది జాబ్స్ తీసేస్తున్నారు అంటున్నారు. రీజన్ ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీకి అప్డేట్ అవ్వని వాళ్ళు తీసేస్తున్నారు. అంటే వాళ్ళు కూడా ఇప్పుడు చాలా మంది ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉంటారు. ఒక ఏజ్ కూడా ఐటీలో మాక్సిమం 20-25 years పైన ఎవరు ఉండరు. 45-50 years వచ్చిన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఐటీ ఏఐకి అప్డేట్ అవ్వాలంటే చాలా కష్టం. అలాంటి వాళ్ళని ఇప్పుడు ఐటీలోంచి తీస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కొద్దిగా స్లాక్నెస్ ఉంది. డెఫినెట్ గా వచ్చి ఐటీ, ఎందుకంటే చూడండి ఇన్ఫోసిస్ వచ్చి గత 30 సంవత్సరాల నుంచి ఎన్నో ఒడిదుడుకులు చూసింది. కాబట్టి ఇదేం కొత్త ఏం కాదు. డెఫినెట్ గా మళ్ళీ ఇదే ఇన్ఫోసిస్ మళ్ళీ రాజయోగం వస్తుంది, డెఫినెట్ గా వస్తుంది. ఓ నైస్. అండ్ ప్రెసెంట్ మార్కెట్ డిఫెన్సివ్ సెక్టర్లైన ఫార్మా FMCG వైపు మొగ్గు చూపుతుందా, లేక హై గ్రోత్ ప్యాక్ వైపు ఉందా అంటే ఏం చెప్తారు గురుప్రసాద్ గారు? లేదండి, మార్కెట్ చూడండి ఇప్పుడు ఒక విధంగా ఇప్పుడు ఎలా చెప్పాలంటే మార్కెట్ ఎగ్జిట్ మోడ్ లో ఉండే దానివల్ల కొన్ని రీసెంట్ గా ఫార్మా వచ్చి మంచి ర్యాలీ వెళ్ళింది. అదేలాగా సెక్టర్ వైజ్ గానే ఇప్పుడు వెళ్తుంది, కానీ పర్టికులర్ గా అన్ని సెక్టర్స్ వెళ్తుందని మనం చెప్పలేము. కాబట్టి మనం మానిటర్ చేసుకొని ఏ సెక్టర్స్ బాటమ్ అవుతుంది అనేది చూసుకొని మంచి స్టాక్స్ ని పిక్ చేసుకొని మనం చేసుకుంటే నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్ కానీ అదే నేను చెప్పాను అనదర్ 6 months
నెక్స్ట్ మార్చ్ నుంచి మార్కెట్ రివర్స్ అవ్వాలి అండి. ఎందుకంటే మార్కెట్ వచ్చి మాక్సిమం 2 years అంతే, 2.5 years అంతే, దానిపైన ఒక డౌన్ ఉండకూడదు. మళ్ళీ ఒక విధంగా చెప్పాలంటే మళ్ళీ ఎలక్షన్స్ కూడా వస్తుంది, ఎలక్షన్ మూడ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ 29 మళ్ళీ ఎలక్షన్స్ వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా ఎలక్షన్స్ కు ముందు ఒక 1 year 1.5 year ముందు నుంచి మళ్ళీ ఒక మంచి ర్యాలీ వెళ్ళడానికి అవకాశం ఉంది. ఓకే, మరో వ్యూయర్ యొక్క క్వశ్చన్ చూద్దాం. నరేష్ వరంగల్ నుంచి అడుగుతున్నారు, మెటల్ బేస్డ్ స్టాక్స్ పై ఇన్వెస్ట్ చేయడం మంచిదేనా? కాపర్, స్టీల్ అలాగే అల్యూమినియం స్టాక్స్ ఎందుకు పెరగడం లేదు? విత్డ్రా చేసుకోమంటారా, కొనసాగించమంటారా అని అడుగుతున్నారు. లేదు, టాటా మెటల్లో టాటా స్టీల్ అండ్ జేఎస్డబ్ల్యూ స్టీల్ ని మాత్రం హోల్డ్ చేసుకోమని చెప్పండి. ఎందుకంటే టాటా స్టీల్ ఆల్రెడీ మనమే 100 రూపీస్ నుంచి 200 రూపీస్ అయ్యింది. కాబట్టి అక్కడే సస్టైన్ అవుతుంది. డెఫినెట్ గా ఇక్కడ సస్టైన్ అవుతుందని మళ్ళీ దిగుతుందని కాదు, స్లోగా అక్యుములేట్ చేయాలి. ఎందుకంటే టాటా స్టీల్ కూడా నెక్స్ట్ కమింగ్ 5 years లో అండి, ఇప్పుడు ఉండే ఏ స్టాక్ అయినా మీరు ఆలోచించండి. టాటా స్టీల్ వచ్చి 200 రూపీస్ ఉందండి, అంటే ఆల్రెడీ స్ప్లిట్ చేశారు. 100 రూపాయల నుంచే 1000 రూపీస్ వెళ్ళింది, మళ్ళీ అక్కడి నుంచి 1000 రూపీస్ నుంచి స్ప్లిట్ చేశారు. ఇప్పుడు ఇదే 100 రూపాయల నుంచి టాటా స్టీల్ మళ్ళీ ర్యాలీ స్టార్ట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ 5 years 6 years లో టాటా స్టీల్ కూడా అసలు ఇలాంటి ప్రైస్ మనం చూడలేదు. ఎక్కువ క్వశ్చన్స్ వీటికి సంబంధించి వస్తున్నటువంటి పరిస్థితి కదా, అసలు ఎందుకు ఇంత డౌట్ వస్తుంది అనుకోవాలి స్టీల్ విషయంలో? లేదండి, స్టీల్ ఆల్రెడీ బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది, అయినా కూడా చాలా మంది సందేహిస్తున్నారు లాంగ్ టైమ్ లో మూవ్మెంట్ ఉంటుందా ఉండదా అనే సందేహాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కదా గురుప్రసాద్ గారు. లేదు, ఎప్పుడు చూడండి స్టీల్ గురించి ఎప్పుడు పొటెన్షియల్ ఉంది, ఎప్పుడు అవసరం ఉంది. ఇవన్నీ వచ్చి మనకి డే టు డే లైఫ్ అవసరం. కాబట్టి టాటా స్టీల్ ఇవన్నీ వచ్చి ఎప్పుడు చూడండి వాళ్ళు క్వార్టర్స్ కూడా ప్రాఫిట్ చేస్తూనే ఉన్నారు. మళ్ళీ అవసరం ఉండబట్టే కదా ఆ స్టాక్ వచ్చి ఒక ట్రెండ్ గా డౌన్ అనేది అక్కడే ఆగిపోయి ఉండొచ్చు, అంతవరకే కానీ. కాబట్టి ఇవన్నీ చూడండి సార్, ఎప్పుడైనా చాలా సింపుల్ అండి. ఒక స్టాక్ 2 సంవత్సరాలు కూడా ఒకే ప్రైస్ ఉండొచ్చండి, బట్ ఒక 3వ సంవత్సరం అది ఏకదాటిగా అది డబుల్ కూడా అయిపోవచ్చు. మార్కెట్ ఒక బుల్ అనేది వచ్చిందంటే ప్రతి స్టాక్ పెరగాల్సిందే. ఓకే, అండ్ ఎట్ ప్రెసెంట్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో వాల్యుయేషన్ ఎక్కువగా ఉంటుందా, లేక ఇంకా పెట్టుబడులకు ఏమైనా ఛాన్స్ ఉందంటారా గురుప్రసాద్ గారు? పెట్టుబడికి ఛాన్స్ ఉందండి, చాలా ఛాన్స్ ఉంది. ఎందుకంటే చాలా స్టాక్స్ ఇంకా డౌన్ లోనే ఉంది, బాటమ్ లో ఉంది. మంచి స్టాక్స్ ని ఇప్పుడు ఇందాక SULA ఆ స్టాక్ చెప్పాను, సులా, ఆ స్టాక్ చూడండి చాలా డౌన్ లో ఉంది, 144 రూపీస్ లో ఉంది. అది దాన్ని ఎవరు అసలు ఇప్పుడు చూడండి దాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోరు. అది 200 పైన మళ్ళీ క్రాస్ అయ్యేటప్పుడు అప్పుడు దాన్ని 200-250 పైన అప్పుడు మళ్ళీ దాని గురించి ఆలోచిస్తారు. కాబట్టి లో ప్రైస్ ఉన్నప్పుడు అంచెల వారీగా కొనుక్కోవాలి, ఒకేసారి కూడా మనం పెట్టుబడి పెట్టకూడదు. ఇప్పుడు 100 రూపాయలు పెట్టుబడి మన దగ్గర ఉందంటే దాన్ని స్ప్లిట్ చేసుకోండి, 3 parts 4 parts స్ప్లిట్ చేసుకొని మార్కెట్ తగ్గినంత అక్యుములేట్ చేసి పెట్టుకోవాలి. అండ్ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో సిప్స్ కంటిన్యూ చేయాలని కొంతమంది సందేహిస్తున్న పరిస్థితి, ఏం చెప్తారు సిప్ విషయంలో? ఖచ్చితంగా కంటిన్యూ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నావ్ రేట్ వచ్చి మీకు చాలా తక్కువలోకి వస్తుంది. సిప్పు మీకు మార్కెట్ తగ్గినప్పుడు మీకు నావ్ రేట్ కూడా తగ్గుతుంది, అప్పుడు మీకు ఎక్కువ క్వాంటిటీస్ ఎక్కువ వస్తుంది మీకు. కాబట్టి ఇట్స్ క్వైట్ న్యాచురల్ అండి, అవన్నీ తగ్గినప్పుడే కొనాలి అంతే. అండ్ ఎట్ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో షార్ట్ టర్మ్ అలాగే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు మీరు ఇచ్చేటటువంటి సూచన ఏంటి? వ్యూహం ఏ రకంగా ఉండాలంటారు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి? చూడండి, ఇప్పుడు అట్ ప్రెసెంట్ వచ్చి మార్కెట్ ఒక సెల్లింగ్ మోడ్ లోనే ఉంది, ఆపర్చునిటీ ఇస్తూనే ఉన్నాడు. అంటే మార్కెట్ చూడండి గత 2 నెలల నుంచి 24,000, 24,500, 24,000, 24,500. చూడండి ఒక 500 పాయింట్లు కూడా మార్కెట్ స్వింగ్ లేని పరిస్థితిలో నిఫ్టీలో ఉంది. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? కాబట్టి మార్కెట్ వచ్చి ఏదో ఒక డైరెక్షన్ ఎదురు చూస్తుంది. ఆ డైరెక్షన్ వచ్చి రావాలంటే టైం పడుతుంది, అది టైం లాగుతూ ఉంటుంది. కాబట్టి అందుకనే నేను ఆల్రెడీ చెప్పాను,
ఓర్పు సహనం ఉండాలి. మార్కెట్ ఇప్పుడు మనం ఇప్పుడు చాలా పెయిన్ మనం అనుభవించేసాం. అనదర్ 6 months, ఒక 6 months, మార్చ్ ఏప్రిల్ లోపు మళ్ళీ మార్కెట్ ఒక టర్న్ అనేది ఇవ్వబోతుంది. ఒక అప్సైడ్ బాటమ్ అవుట్ అయ్యి ఒక టర్న్ ఒక లో అనేది టెస్ట్ చేసేసి టర్న్ అవ్వాలి. లేదంటే మార్కెట్ ఇక్కడి నుంచి అట్నే స్లోగా టర్న్ వెళ్ళిపోవాలి. రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. అది. అండ్ మరొక వ్యూయర్ క్వశ్చన్ చూద్దామండి గురుప్రసాద్ గారు. అశోక్ విజయవాడ నుంచి అడుగుతున్నారు ఈ క్వశ్చన్ని. పెనీ స్టాక్స్ తక్కువకు దొరుకుతున్నాయని పిక్ చేసుకోవడం మంచిదేనా? క్రయ విక్రయాల సమయంలో తలెత్తే ఇబ్బందులు, ప్రయోజనాల గురించి వివరిస్తారా అని అడుగుతున్నారు. లేదండి, పెన్నీ స్టాక్స్ టచ్ చేయకూడదు ఖచ్చితంగా. ఎందుకంటే పెన్నీ స్టాక్స్ వచ్చి అది ఒక లాటరీ లాగానే, కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడం చాలా మంచిది. దానికంటే చాలా మంచి స్టాక్స్ ఉన్నాయి, ఎన్నో మంచి కంపెనీస్ ఉన్నాయి. ఇందాక మనం మాట్లాడుకున్నాం టాటా స్టీల్, హెచ్డిఎఫ్సి, దివీస్, ఇలాంటి ఎన్నో స్టాక్స్ ఉన్నాయి. కాబట్టి పెన్నీ స్టాక్స్ లో పెట్టే డబ్బులు ఒక మంచి క్వాలిటీ స్టాక్స్ లో పెట్టండి, ఆ డబ్బుకి విలువ ఉంటుంది. అండ్ ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ మార్కెట్ని ఇంపాక్ట్ చేసే ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయా? వాటి మీద ఏమైనా కొంత ఇన్వెస్టర్లు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందా గురుప్రసాద్ గారు? ఈ వీక్ కొద్దిగా ఫెడ్ మీటింగ్ ఉంది, కాబట్టి మనకి మేబీ 28వ తారీఖు ఫెడ్ మీటింగ్ ఉంది అనుకుంటాను. డేట్ సరిగా నాకు తెలియలేదు. కాబట్టి కొద్దిగా మార్కెట్లో మనం కొద్దిగా కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది. ఓకే. అండ్ మీరు ఎప్పటి నుంచో కూడా కొత్తగా మార్కెట్లోకి వచ్చే వాళ్ళకి చాలా సలహాలు, సూచనలు ఇస్తున్నారు. మనం కూడా జీ తెలుగు న్యూస్ ద్వారా చాలా మందిని అవేర్నెస్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అయినప్పటికీ కొత్తగా ఇన్వెస్ట్ చేయడానికి వస్తున్న వాళ్ళు కొన్ని మిస్టేక్స్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏంటి? ప్రస్తుతం అతిపెద్ద కొత్తగా వచ్చిన ఇన్వెస్టర్లు చేస్తున్న అతిపెద్ద తప్పులు ఏంటి అంటే ఏం చెప్తారు? అతి తప్పులు ఏం లేదండి. కొత్తగా వచ్చేవాళ్ళు అసలు డైరెక్ట్ గా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో వెళ్ళిపోతున్నారు. అసలు క్యాష్ మార్కెట్ అనేది వాళ్ళు మర్చిపోతున్నారు. ఒక ప్రొసీజర్ గా రావట్లేదు. ఇక్కడ ఏంటంటే క్యాష్ మార్కెట్ ఉంది, మ్యూచువల్ ఫండ్స్ ఉంది, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఉంది, కమోడిటీ ఉంది. ఎందులో ఫస్ట్ కరెక్ట్ గా ఒక ప్రొసీజర్ గా రావాలి అనేది వాళ్ళకి ఎవరు అంటే స్టాక్ మార్కెట్ లో మెయిన్ ఏంటంటే ఇదొక ఎలా చెప్పాలంటే ఇదొక సైడ్ బిజినెస్. వాళ్ళకి వచ్చే వాళ్ళకి అంటే వాళ్ళ ఓన్ బిజినెస్ ఒకటి ఉంటుంది. ఈ బిజినెస్ లో వచ్చి చూద్దాం ఏదో ఒక ప్రాఫిట్ వస్తుందా లేదా అని చూద్దాం అనే రకంగా వస్తారు. ఒక ప్రాపర్ నాలెడ్జ్ తో రారు. దానివల్ల చాలా నష్టాలు జరుగుతాయి. అయితే కొత్తగా వచ్చే వాళ్ళకి నేను ఒకటే చెప్తాను, మీరు ఫస్ట్ వచ్చే ముందు మీరు 1కి 10 సార్లు ఆలోచించుకొని అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఈ బిజినెస్ లో మనకు షూట్ అవుతుందా. ఎందుకంటే చాలా ఓర్పు సహనం ఉండే వాళ్ళే ఇక్కడ సక్సెస్ అయ్యారు. కొత్తగా వచ్చే వాళ్ళకి అది ఒకటే చెప్తాను, చాలా ఓర్పుగా ఉండండి. మీ దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి తీసుకొచ్చి స్టాక్ మార్కెట్ లో వితౌట్ నాలెడ్జ్ పెట్టుబడి పెట్టారంటే డెఫినెట్ గా పెద్ద నష్టాలు చూడాల్సి వస్తుంది. కాబట్టి లేదంటే మంచి మెంటర్ని ఎన్నుకోండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎంతో మంది ఉన్నారు మంచి మెంటర్స్. వాళ్ళ సలహా సూచనలు తీసుకొని, గైడెన్స్ తీసుకొని ఒక మంచి మార్గంలో వెళ్తే డెఫినెట్ గా స్టాక్ మార్కెట్ ఇస్ బెస్ట్ బిజినెస్ అండి. అదేలాగా దాన్ని రాంగ్ గా హ్యాండిల్ చేస్తే దానికంటే చాలా ఇంతకంటే ఎక్కువ చెప్పలేదు. యా. అండ్ మనకు ఇప్పుడు ఒక కాలర్ కూడా అందుబాటులోకి వచ్చారు. శంకర్ వరంగల్ నుంచి కాల్ చేశారు. శంకర్ గారు నమస్తే, గురుప్రసాద్ గారితో మాట్లాడండి. శంకర్ గారు, రైట్, కాల్ డ్రాప్ అయినట్టుంది. గురుప్రసాద్ గారు, ప్రస్తుతం మీ దృష్టిలో ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి 3 థీమ్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? 3 సెక్టర్స్ మెయిన్. 3 సెక్టర్స్ నేను ఎక్కువ ఇప్పుడు చెప్పేది వచ్చి బ్యాంకింగ్ చెప్తానండి. ఆ తర్వాత ఐటీ సెక్టర్ ఒకటి, బ్యాంకింగ్, ఐటీ సెక్టారు. తర్వాత వచ్చి మన ఇప్పుడు రీసెంట్ గా వచ్చి ఎక్కువ ఈ గోల్డ్ మనంతా చూస్తున్నాం, చాలా స్టాక్స్, తంగమయిల్, తర్వాత వచ్చి ఇప్పుడు రీసెంట్ గా లలిత జ్యువెలరీ ఐపీఓ వచ్చింది, కళ్యాణ్ జ్యువెలరీ ఉంది. ఇవన్నీ వచ్చి ఏదన్నా మార్కెట్ డిప్స్ వస్తే
డిప్స్ వచ్చిందంటే ఈ స్టాక్స్ లో అంతా మీరు పెట్టుబడి పెట్టి ట్రై చేసుకున్న తర్వాత బ్లూ స్టోన్, రీసెంట్ గా బ్లూ స్టోన్ కూడా ఉంది. డెఫినెట్ గా ఈ స్టాక్స్ అన్ని ఫ్యూచర్ లో పెద్ద లెవెల్లో పర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంది, అయితే కరెక్షన్ రావాలి. అది యా. రైట్, మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. ఒంగోలు నుంచి ఉఫ్రాన్ గారు కాల్ చేశారు. నమస్తే ఉఫ్రాన్ గారు, నేరుగా గురుప్రసాద్ గారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. యా. కర్నాస్కాన్ న్యూమాటిక్ కంపెనీ 1000 రూపాయలు ఉన్నప్పుడు కొనుక్కున్నాను, 2000 ఉన్నప్పుడు కొనుక్కున్నానండి. ఏ కంపెనీ అండి? కర్నాస్కాన్ న్యూమాటికల్ కంపెనీ. ఒకసారి స్పెల్లింగ్ తో సహా చెప్పండి, క్లియర్ గా చెప్పండి, కొంచెం గట్టిగా. స్పెల్లింగ్ చెప్పండి. చెప్తున్నానండి. యా. హలో, KI చెప్పండి. RLPNU. కేఐయా? KIRLOS. కిర్లోస్కరా? న్యూమాటిక్ కంపెనీ. మీకు చెప్తానండి, మీరు కాల్ కట్ చేసుకుంటే నేను చెక్ చేసి చెప్తాను. అది 2000 ఉన్నప్పుడు కొనుక్కున్నా సార్. అది ఇప్పుడు అది బోనస్ ఇచ్చింది, అది అమ్మాలా హోల్డ్ చేయాలి కొద్దిగా. ఓకే ఓకే, గురుప్రసాద్ గారు చెప్తారు, మీరు కాల్ డ్రాప్ చేయండి. యా. కంపెనీ పేరు అతను కొద్దిగా కరెక్ట్. KIRLPN. యా, ఒకసారి చెక్ చేస్తున్నా అండి, చెప్తాను. ఓకే. లేదండి, ఈ స్టాక్ వచ్చి ఆల్రెడీ స్ప్లిట్ అయినట్టుంది. 1090 ఉంది. జస్ట్ ఒక నిమిషం. సార్, ఈ స్టాక్ వచ్చి ఆల్రెడీ స్ప్లిట్ అయినట్టు ఉందండి. ఓకే. ఇతను ఆల్రెడీ వచ్చి 1000 రూపీస్ ఉంది. అట్ ప్రెసెంట్ వచ్చి ఒక డౌన్ ట్రెండ్ లో ఉంది. ఈ లెవెల్స్ చెప్పేస్తాను. బయింగ్ రేటు 500 రూపీస్ వస్తే మళ్ళీ పిక్ చేసుకోమని చెప్పండి సార్. ఓకే ఓకే ఓకే. అండ్ ఫైనల్గా గురుప్రసాద్ గారు, మీరేమైనా కొన్ని స్టాక్స్ ఏమైనా సజెస్ట్ చేస్తారా? యా, డెఫినెట్ గా కొన్ని స్టాక్స్ ఇస్తాను. యా, షార్ట్ టర్మ్ కావాలన్నా లేదంటే లాంగ్ టర్మ్ కావాలా? బోత్. ఓకే, షార్ట్ టర్మ్ అయితే షుగర్ స్టాక్స్ చూసుకోమని చెప్పండి. ప్రెసెంట్ షుగర్ స్టాక్స్ వచ్చి మనకి బజాజ్ హిందుస్థాన్ వచ్చి 35 రూపీస్ వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇప్పుడు 23 రూపాయలు ఉంది. కాబట్టి ఒక విత్ ఇన్ 60 to 90 డేస్ లో ఒక 35 రూపీస్ వెళ్ళడానికి అవకాశం ఉంది. అదేలాగా లాంగ్ టర్మ్ వచ్చి నోవార్టిస్ చెప్తానండి. నోవార్టిస్ ఇండస్ట్రీస్ అది వచ్చి ఇప్పుడు 1400 సంథింగ్ ఉంది. అది వచ్చి కొని పెట్టుకోవచ్చు. టార్గెట్ వచ్చి నెక్స్ట్ 12 months కి 2478, 3395, 4856, అంటే 12 to 18 months కి. స్టాప్ లాస్ వచ్చి 724. అదేలాగా మనకి బజాజ్ హిందుస్థాన్ వచ్చి స్టాప్ లాస్ వచ్చి 13 రూపాయలు పెట్టుకోవచ్చు. ఈ రెండు స్టాక్స్ ప్రెసెంట్, ఎందుకంటే షుగర్ వచ్చి ర్యాలీ ఉంది కాబట్టి. యా.
ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గురుప్రసాద్ గారు. మళ్ళీ ఇంకో స్టాక్ కూడా చెప్తాం. ఓకే. ఒక అర్బన్ కంపెనీ ఉంది, అది కావాలంటే ఇప్పుడు పిక్ చేసుకోమని చెప్పండి. అది 170లో ఉంది. షార్ట్ టర్మ్ లో 188, 260, 261 వెళ్ళడానికి అవకాశం ఉంది. స్టాప్ లాస్ వచ్చి 134. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ గురుప్రసాద్ గారు. రైట్, ఇది వాళ్ళ జీ తెలుగు న్యూస్ స్పెషల్ స్టాక్ మార్కెట్ డిబేట్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నమస్తే. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.